శ్రీమాత్రే నమః. ఇంకొక 10 రోజుల్లో మనకు దీపావళి పండుగ వస్తుంది కదండి. అయితే ఇందాకే మా ఇంట్లో దీపావళి పండుగ గురించి ఒక చిన్న చర్చ జరిగిందనమాట. ఎలా చేద్దాం ఈసారి, ఎప్పట్లాగానే చేద్దామా లేకపోతే ఇంకొంచెం ఏమైనా వెరైటీ చేద్దామా అని నేను పిల్లలు కూర్చొని చర్చించుకుంటున్నాము. అప్పుడు టక్కున నాకు ఈ విషయం గుర్తొచ్చి మీకు షేర్ చేయాలని చెప్తున్నాను. ఇప్పుడు దీపావళి అంటే ఏంటండి? దీపాల వరుస. దీపాలు ఎందుకు పెట్టుకున్నాం మనము? చీకటి తొలగిపోయింది కాబట్టి. ఏంటి ఆ చీకటి? నరకాసురుడు అనే రాక్షసుడు చనిపోయిన కారణంగా చీకటి పోయిందని ఆనందంతో అందరు దీపాలు వెలిగించుకొని పండగ చేసుకున్నారు కదా, ఇది కారణం. అయితే మరి ఆ నరకాసురుని ఎవరు చంపారు? సత్యభామ. సత్యభామ ఎవరు తెలుసా? నరకాసురుని యొక్క సొంత తల్లి. ఒక సొంత తల్లి తన కుమారుని చంపిందా అంటుంటారు కదా. దీనికి పెద్ద కారణం ఉంది. ఈ కారణాన్ని రేపు మీకు చెప్తాను, ఖచ్చితంగా చేస్తాను. అయితే ఇప్పుడు సత్యభామ ఎవరో తెలుసా ఇంతకీ? భూమాత. భూమాతకి సత్యభామకి ఏమైనా పొంతనుందా? సత్యభామ ఎప్పుడు రుసరుసలాడుతూ ఉంటుంది. కానీ భూదేవి సహనమూర్తి. ఎంతమంది ఏం చేసినా, ఎంత తొక్కినా, ఎంత పొడిచినా, ఎంత తవ్వినా ఏమీ అనకుండా అలా సహనంగా ఉంటుంటుంది కదా. ఇటువంటి అంటే సహనంగా ఉండే భూదేవికి కూడా కోపం వస్తే ఎలా ఉంటుందో చూపించడానికే సత్యభామను మనకు చూపించారు అన్నమాట. అయితే భూదేవి ఒకరోజు భగవంతుని అడిగిందట, ఎప్పుడు నేను ఇలాగ సహనంగా ఉండాల్సిందేనా అని అడిగిందట. అయితే నీకు ఒక ఛాన్స్ ఇస్తాలే అని భూదేవికి సత్యభామగా పుట్టే అవకాశం ద్వాపర యుగంలో కల్పించారు. ఈ భూదేవి ఈ సత్యభామ. దీనికి ముందర ఎందుకు సత్యభామ అయింది అనే స్టోరీ చెప్తాను. తర్వాత సత్యభామ తన కొడుకు రాక్షసుడు నరకాసురుని ఎందుకు చంపిందనే విషయాన్ని కూడా మీకు నేను రేపు ఖచ్చితంగా వీడియో చేస్తాను.